ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 20 ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ. మనము మీనా టు నాడీ ఆస్ట్రాలజికల్ సిస్టంలో ఈ రూల్ మాట్లాడుకోబోతున్నాము. ఇది ఫండమెంటల్స్ అన్నీ మనం చేసాము. బర్త్ చార్ట్ మీద 40 రూల్స్ ఎలా అప్లై చేయాలి, తర్వాత ఫండమెంటల్స్ ఎలా అప్లై చేయాలి, 4 పిల్లర్స్ దిగ్బలం కానీ జీవ శరీర కానీ అవన్నీ ఎలా వెరిఫై చేసుకోవాలి, భిన్నపాద ఇవన్నీ ప్లేలిస్ట్ ఏరియాలో ఆల్రెడీ ఉంది ఆర్వీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్లో. మీరు వెళ్ళి కనుక చూస్తే సీక్వెన్షియల్గా అన్నీ 1 by 1 ఒక్కొక్కటి స్టార్టింగ్ నుంచి అన్ని ఎపిసోడ్స్ లర్న్ మీనా టు నాడీ తెలుగు అనే ప్లేలిస్ట్లో అన్నీ లిస్ట్ అయి ఉన్నాయి. 1 by 1 చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. ఈ 40 ప్రిన్సిపల్స్ విడివిడిగా చెప్పారనుకోకండి, ఇవన్నీ ఎగ్జాంపుల్ చార్ట్స్ అనుకోకండి, ఇవన్నీ ఒక ఫార్ములాస్. ఈ ఫార్ములాని మీరు నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద వెరిఫై చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు, అంత ప్రతిసారి పనిచేస్తుంది. ఎందుకంటే రాఘవాచారి గారు అనేక రకమైన నాడీ గ్రంథాల నుంచి 3 రకాల నాడీ గ్రంథాల నుంచి సేకరించి దాన్ని టెస్ట్ చేసి మనకి ఇచ్చారనమాట. వాటిని అప్లై చేసి టెస్ట్ చేసి ఇచ్చారు, ఏదో తీసుకొచ్చి పెట్టేసింది కాదనమాట. దాన్ని రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు మనకి కృషి చేసి ఇచ్చారని అంటే మనకు ఆయన లైఫ్ అంతా మన అందరి లైఫ్లో యాడ్ అయిపోయినట్టే. అంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో మనకి యాడ్ అయిపోయినట్టే కదా, అది గ్రేట్ కదా. సో ఎనీవే, సో ఇప్పుడు చూద్దాం ఈయన రూల్ ఏం చెప్తున్నారు ప్రిన్సిపల్ నెంబర్ 20లో. అంటే ఈ 20 ప్రిన్సిపల్లో ఏం చెప్తున్నారంటే, ఒక ప్లానెట్ స్టార్ లార్డ్నే మనం వెరిఫై చేస్తాం కదా, నక్షత్ర జ్యోతిష్యం అదే ఫలితం. ఈ స్టార్ లార్డ్ ఒక్కోసారి వేరే ప్లానెట్స్తో కూడా కలిసి ఉంటాడు. ఈ వేరే ప్లానెట్స్తో కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక ప్లానెట్ కూడా ఇంపార్టెంట్ ఈవెంట్ని భుక్తి ఇస్తుంది. ఆ దశ వచ్చినప్పుడు ఆ స్టార్ లార్డే ఫలితాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరే ప్లానెట్ కలిసి ఉంటే వాళ్ళు కూడా ఇస్తుంది. ఇప్పుడు సింపుల్గా ఎలా చెప్పాలి అని అంటే, మీరు ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళారు అనుకుందాం. అక్కడ ఇంకొకడు ఎవడో కలిశాడు, వాడు మీ ఫ్రెండ్కి ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనమాట. మీరేమో ఇంటర్, వాడేమో బీటెక్, ఏదో బాగా క్లోజ్ అయ్యారు. సో ఇప్పుడు మీరిద్దరూ అక్కడ కలిసడం వల్ల ఆ రోజు నుంచి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మీ ఫ్రెండ్ కన్నా వాడు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. అట్లా ఒక దశాలాడి ఒక స్టార్లో ఉన్నాడు, వాటితో కంబైన్డ్ ప్లానెట్స్ కనుక వేరే ఉంటే అవి కూడా ఏదో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి మనకి ఈ రూల్ని, ఈ ఫార్ములాని అందించడం జరిగింది. ఇదే దాన్ని మనం వేరే ఒక చార్ట్ మీద అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ జాతకుడికి బుధ దశ చంద్రభుక్తి జరిగినప్పుడు వివాహం జరిగింది. సో బుధ ఆక్యుపైడ్ కేతు నక్షత్రము వృషభ లగ్నానికి. మరి బుధుడిలో కేతువు ముందే వస్తాడుగా, మరి అది జరగలేదే. సో వేరే వచ్చినప్పుడు చంద్రుడు వచ్చినప్పుడు జరిగింది. ఎందుకనంటే అనేది ఇప్పుడు చూద్దాం, అనలైజ్ చేద్దాం. మళ్ళీ ఊరికే మనం అన్నీ వెరిఫై చేసుకుందామా? లగ్న నక్షత్రం వెరిఫై చేసుకోవాలి, లగ్నాధిపతిని వెరిఫై చేసుకోవాలి, సప్తమ భావాన్ని విశ్లేషించుకోవాలి, తర్వాత సప్తమానికి కారకుడైన శుక్రుడిని విశ్లేషించుకోవాలి. అవి చేసుకుంటాం అనేది ప్రైమరీ అనమాట. ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్ అనగానే నువ్వు ఫస్ట్ అవే చూడాలన్నమాట. చూస్తేనే ఆ చార్ట్ బాగుందా లేదా అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆ ఈవెంట్ స్ట్రెంత్ ఏంటిది, ఆ ఈవెంట్ బాగుంటుందా, ఆ భావం బాగుంటుందా, రిలేషన్షిప్ బాగుంటుందా అనేది తెలుస్తుంది. ఆ భుక్తి వల్ల ఓకే ఈ భుక్తి కూడా బాగుంది కాబట్టి ఇంకా బాగుంటుందని చెప్పి నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. ఒక్కోసారి వివాహ యోగం యావరేజ్గా ఉండి వివాహం జరిగే దశాభుక్తులు చాలా అనుకూలంగా ఉన్నప్పుడు జరగడం వల్ల వాళ్ళకి కంపారిటివ్లీ మంచిగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏమీ లేదు, మీరు ఒక మాల్కి వెళ్ళారు, ఏదో కొందాం అనుకుని వెళ్ళారు, మీరు వెళ్ళిన టైంలోనే 50% ఆఫర్ ఉంది. సో మీకు వర్కౌట్ అయినట్టే కదా. అలానే మంచి దశాభుక్తి వచ్చినప్పుడు వివాహం జరిగినట్లయితే ఇంకా అనుకున్నంత స్థాయి కన్నా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. లగ్నము రవి నక్షత్రంలో పడింది. రవి తన స్వనక్షత్రంలో ఉండి మకరంలో వర్గోత్తమం చెందాడు. సో దాని రాశ్యాధిపతిని కనుక చూసినట్లయితే శని సప్తమంలో, మళ్ళీ గురు నక్షత్రంలో ఉండి గురువుని చూస్తూ సప్తమంలో ఉండడం వల్ల దిగ్బలాన్ని పొందాడు అనమాట. కాబట్టి ఓకే, అక్కడేమీ కూడా మనకి నెగిటివ్ కాదు. ఇంకోటి ఏంటిది, ఇక్కడ మనం డైరెక్ట్గా 10th లార్డ్ అయిన సాటర్న్ వృషభ లగ్నానికి రవిని చూడడం వల్ల రవికి దిగ్బలం వచ్చింది, శనికి దిగ్బలం వచ్చింది, రెండింటికి కూడా దిగ్బలం వచ్చింది, బాగుంది. తర్వాత లగ్నాధిపతి అయిన శుక్రుడు ఆక్యుపైడ్ ఏంటిది మనకి రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహువు లగ్నం మీద ఉన్నాడు, సప్తమంలో గ్రహాల చేత చూడబడుతున్నాడు. కాబట్టి రాహు కూడా దిగ్బలాన్ని పొందాడు అనమాట. లగ్నం మీద ఉన్నట్టే పనిచేస్తుంది. ఇక్కడ భావాలు అవన్నీ తీసుకునడానికి ఏమీ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా లగ్నం ఎక్కడ ఉంది వేసుకుని అది లగ్నంలో ఉన్నట్టుగానే కన్సిడర్ చేస్తారు మీనా టు నాడీలో.
సరే ఓకే, అది అర్థమైంది కదా. భిన్న పాదంతో 12కి కూడా కనెక్ట్ అయ్యాడు అనమాట. పర్వాలేదు, ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. నెక్స్ట్ ఏంటిది, శుక్రుడిని వెరిఫై చేసేసాం. ఎందుకంటే లగ్నాధిపతే శుక్రుడు, లగ్నాధిపతే కలత్రకారకుడు. ఇప్పుడు సప్తమంలో ఉన్న బలమైన గ్రహాన్ని వెరిఫై చేద్దామా, అలానే సప్తమాధిపతిని వెరిఫై చేద్దామా. సప్తమాధిపతి దశమంలో ఉండడం వల్ల మనకి కుజుడు కూడా దిగ్బలం పొందాడు. కుజుడు యొక్క స్టార్ లార్డ్ 9లో ఉంటూ పొజిషనల్ స్టాటస్ ప్లానెట్ అయిన రవితో పాటు కలుస్తున్నాడు. రవి డామినేట్ చేస్తున్నాడు. సో లగ్న నక్షత్రాధిపతి ఆల్రెడీ బాగున్నాడని రవిని మనం వెరిఫై చేసాం, అది కూడా ఓకే. అండ్ అందులోనే అది 9వ స్థానం, పూర్వపుణ్యస్థానం కదా, అది కూడా ఓకే. సప్తమంలో చంద్రుడు డిబిలిటేట్ అయిపోయాడు, శని దిగ్బలాన్ని పొందాడు, కేతు ఉన్నాడు. కేతు 10th లార్డ్తో ఉండడం వల్ల కేతుకి దిగ్బలం వచ్చింది, శనికి దిగ్బలం వచ్చింది. శని కేతుల్లో పవర్ఫుల్ ఎవరు, కేతువే పవర్ఫుల్ అనమాట. సో కేతువే పవర్ఫుల్ అయినప్పుడు కేతు రిజల్ట్ ఇస్తాడు. కుజవత్ కేతు కదా, కుజుడిని అనలైజ్ చేసాం, కుజుడు బాగున్నాడు. కేతువుని అనలైజ్ చేసాం, కేతు కూడా గురు నక్షత్రంలో ఉంటూ 9లో ఉన్నాడు. 9ని ఎవరు రూల్ చేస్తున్నారంటే మళ్ళీ రవి ఈజ్ కంట్రోల్డ్ బై మళ్ళీ శని అనమాట. సో కాబట్టి అదంతా కూడా ఓకే ఉంది, మనకు అది అర్థమైపోయింది. ఓకే, సప్తమం బాగుంది, పర్వాలేదు. సప్తమాధిపతి బాగానే ఉన్నాడు, కలత్రకారకుడు బాగానే ఉన్నాడు, ఇవన్నీ కూడా మనకి ఓకే అని అర్థమైంది. ఇప్పుడు మనకి బుధ దశ, బుధుడు 2, 7, 11కి దశ నాడు బాగున్నాడు. 7 వివాహ భావం, తర్వాత 2 కుటుంబ భావం, 11 సంతానం కింద వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఎందుకంటే సప్తమ భావం వల్ల సంతానం అంటే వైఫ్ చిల్డ్రన్ని 11th హౌస్గా చెప్తారనమాట. అలానే ఫిమేల్కి కూడా ఏంటంటే 5th హౌస్ చిల్డ్రన్ వస్తుంది, 11th హౌస్ కూడా ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్. ఏదైనా ఒక భావానికి 11 అనేది ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. సో 7వ భావము 11వ భావం 3, 7, 11 కామస్థానాలు, అది కూడా చెప్తాయి అనమాట. సో ఎలా ఇస్తుందో చూద్దాం. ఇక్కడ బుధుడు సెకండ్ లార్డ్, దాన్ని తీసుకోకూడదు. మనం చూడాల్సింది ఏంటి, స్టార్ లార్డ్ చూడాలి. బుధుడు యొక్క స్టార్ లార్డ్ ఎవరు, కేతు భిన్న పాదంతో 7 మరియు 6వ స్థానాలకు కనెక్ట్ అయ్యాడు, తృతీయాధిపతితో కనెక్ట్ అయ్యాడు, సప్తమానికి కనెక్ట్ అయ్యాడు, తర్వాత 9, 10 స్థానాధిపతి అయిన శనికి కనెక్ట్ అయ్యాడు. శని ఈజ్ ఆస్పెక్టింగ్ 9th హౌస్. సో కాబట్టి ఆ 4th, తర్వాత 8, 11 ఇవన్నీ వచ్చాయన్నమాట. కాబట్టి 7, 11 అంటే గురువు 11వ స్థానాధిపతి కాబట్టి 7 వచ్చింది, తర్వాత మనకి 11 కూడా వచ్చింది. తర్వాత భిన్న పాదంతో కనుక వెనక్కి వెళ్ళాడు అనుకో, శని గురు నక్షత్రంలో ఉండడం వల్ల మళ్ళీ దీన్ని మనం కాటకాన్ని చూస్తాడు, అంటే దశమ దృష్టితో. సో ఇప్పుడు కూడా ఏంటిది, చతుర్థాన్ని చూస్తాడు. సో అంతవరకే అనమాట. మనకు అక్కడ 2 కనెక్ట్ అవ్వలేదు పూర్తి స్థాయిలో. ఓకే, సో దశాలాడు అయిన మెర్క్యూరీ మనకి 7, 11ని బాగానే ఆపరేట్ చేస్తున్నాడు, వివాహాన్ని ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేశాడు. ఇప్పుడు కేతు అంటే బుధుడిలో మనకి ఏమొస్తుంది, బుధ దశ, బుధుడి నక్షత్రం తర్వాత ఉండేది కేతు నక్షత్రమే కదా. కేతు స్టార్ లార్డ్ అయిన గురువు అష్టమ లాభాధిపతి 9లో ఉన్నాడు, అంతే అనమాట. సో అక్కడ 8, 11, 9, 11 ఇలా ఆపరేట్ అవుతుంది. మనకి 7 బలంగా ఆపరేట్ అవ్వట్లేదు. తర్వాత శుక్ర నక్షత్రం వస్తుంది. శుక్రుడు స్టార్ లార్డ్ రాహు లగ్నం మీద ఉండి జస్ట్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అది అంతే అనమాట. దాని తర్వాత శుక్రుడు తర్వాత రవి నక్షత్రం వస్తుంది. రవి 9లో ఉన్నాడు, మళ్ళీ సాటర్న్ని సిగ్నిఫై చేస్తున్నాడు. తర్వాత చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఏంటంటే విశేషం, డిబిలిటేట్ అయిన చంద్ర ఆక్యుపైడ్ శని నక్షత్రం, శని మళ్ళీ రవిని ఆస్పెక్ట్ చేయడం. సో చంద్రుడికి దిగ్బలం వచ్చింది. ఒకటి, చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి శని సప్తమంలోనే ఉండి దిగ్బలాన్ని పొంది మళ్ళీ లగ్నాన్ని ఆస్పెక్ట్ చేయడం అనేది చాలా విశేషం అవుతుంది. అండ్ గురువు అనేవాడు భిన్న పాదంతో మనకి ఈ యొక్క బుధుడు ద్వితీయాధిపతి కూడా కనెక్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ మనకి బ్రహ్మాండంగా 2, 7, 11ని జూపిటర్ బాగా కనెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంతకుముందు కూడా కనెక్ట్ చేశాడు, సో ఇప్పుడు కూడా కనెక్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే బుధుడి స్టార్ లార్డ్ ఆయన యొక్క కేతువు శనితో కలిసి ఉండి శని గురువుని చూస్తున్నాడు, బుధుడితో కనెక్షన్ వచ్చింది. అదంతా లాంగ్ కనెక్షన్. దాంతో కంపేర్ చేస్తే చంద్రభుక్తికి వచ్చిన కనెక్షన్ ద్వితీయంతో చాలా బాగా వచ్చిందనమాట. ఎందుకంటే చంద్రుడు స్టార్ లార్డ్ శని స్వయంగా గురువు నక్షత్రంలో ఉంటూ గురువు చూస్తున్నాడు. గురువు బుధుడితో పాటు భిన్నపాదంతో కలిసినాడు, ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. ద్వితీయాన్ని డైరెక్ట్గా ఆయన కూడా చూస్తున్నాడు అనమాట. సో కాబట్టి
రెండు కూడా ఆకస్మికంగా, ఎందుకంటే 8th లార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, ఆల్ ఆఫ్ సడన్ మ్యారేజ్ ఇచ్చేదానికి అట్లాంటి వాటికి అవకాశం ఉంటుంది. సో సప్తమంలో ఇప్పుడు లీడ్ చేసే ప్లానెట్ కేతు. సో కుజవత్ కేతు, కేతు అంటే కుజుడు, కుజుడు అంటే కేతు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, ఇద్దరు కూడా గురు నక్షత్రంలో ఉంటూ గురు 9లో. వృషభ లగ్నానికి ఏంటంటే అష్టమాధిపతి భాగ్యంలో ఉంటే విశేషంగా ఫలితం ఇవ్వడం నేను చాలా చార్ట్స్లో చూశాను. సరే ఇక్కడ మీనాటు నాడీలు అవన్నీ మనం మాట్లాడకూడదు. సో ఎనీవే, సో అది మనకి పాజిటివ్గా ఉంది. 9వ భావాన్ని రిప్రజెంట్ చేసింది, పూర్వపుణ్యస్థానాన్ని రిప్రజెంట్ చేసింది. అక్కడ డిబిలిటేటెడ్ ఎగ్జాల్టెడ్ వదిలిపెట్టండి, అక్కడ సన్ డామినేట్ చేస్తున్నాడు. సన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ సాటర్న్ అనమాట. సో ఎనీవే అక్కడ మ్యారేజ్ని కంప్లీట్గా మూన్ స్టార్ లైడ్ అండ్ సాటర్న్ అని లీడ్ చేశాడు. సాటర్న్ ఈజ్ గివింగ్ గుడ్ రిజల్ట్ ఫర్ మ్యారేజ్ అనమాట. ఎందుకంటే సప్తమ దశమాధిపతుల పరివర్తనం కూడా అనమాట. కేవలం అది రాశి పరివర్తన, నక్షత్ర పరివర్తన అయితే ఇంకా చాలా బాగుంటుంది. శని కుజ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ నక్షత్ర, గురు నక్షత్రం అనమాట. ఎనీవే ఈ చార్టు ఈ విధంగా వివాహాన్ని ఇచ్చింది. ఇక్కడ చూసారా, బుధుడి దశలో కేతువే కాకుండా చంద్రుడు కూడా వివాహాన్ని స్ట్రైకింగ్ ఈవెంట్, ఇంపార్టెంట్ ఈవెంట్ నేటివ్కి ఇవ్వడానికి గల కారణమైందని చెప్పి మనకి చాలా మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూపించారనమాట. గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఒక ప్లానెట్ని ఎలా ఇంపార్టెంట్గా పిక్ చేయడమో, అలానే ఇప్పుడు ఈవెన్ డిబిలిటేటెడ్ ప్లానెట్ కూడా గుడ్ రిజల్ట్స్ ఇస్తుందని ఇంకో పిఎస్ఏ రూల్ ఉన్నది. తర్వాత ఈవెన్ డిబిలిటేటెడ్ ప్లానెట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టార్ లార్డ్ ఆఫ్ ద సాటర్న్ అనమాట. దానివల్ల సాటర్న్ బాగుండడం వల్ల కేతువు ఎందుకు ఇవ్వలేదా అంటే, కేతువు అక్కడ స్టార్ లార్డ్ గురువు అయ్యాడు. ఓకే, శనికి కూడా స్టార్ లార్డ్ గురువే, కాకపోతే చంద్రుడు స్టార్ లార్డ్ శని అవ్వడం వల్ల, శని అక్కడే సప్తమ స్థానంలో విశేషంగా బలంగా ఉండడం వల్ల అక్కడ వచ్చిందనమాట. అక్కడే ఆ స్థానంలో అది బలం కనెక్ట్ అయిందనమాట. అందుకని ఇక్కడ వర్కౌట్ అయింది. సో ఎనీవే ఈ చార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చార్ట్లో మనం ఇంకో పిఎస్ఏ రూల్ ఒకటి మాట్లాడుకుందాము. బర్త్ చార్ట్లో ఉన్న అన్ని ప్లానెట్స్ని మనం అనలైజ్ చేయాల్సింది యాజ్ పర్ ద మీనాటు నాడి రూల్స్ ఆఫ్ ది 4 పిల్లర్స్ ప్రకారంగా. అట్లనే అన్ని 12 స్థానాలని మనకి జీవ శరీర కట్టుకోవాలి. తర్వాత 12 స్థానాలకి కూడా బలమైన ప్రతి బలమైన ఆక్యుపెంట్ని అర్థం చేసుకోవాలి, కారక ప్లానెట్స్ అర్థం చేసుకోవాలి, లార్డ్స్ని అర్థం చేసుకోవాలి, లార్డ్స్ స్టార్ లార్డ్స్ అర్థం చేసుకోవాలి, కారకత్వాలు అర్థం చేసుకోవాలి, దశని అర్థం చేసుకోవాలి, దశలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలి. అయ్యో ఇన్ని చూడాలంటే చూడాలి, కావాలంటే చూడాలి, తప్పదు, అంతే కదా. సో కాబట్టి మనం సిస్టమేటిక్గా చేసుకోవాలి. అయ్యో నేను ఇన్ని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా టైం పడుతుందంటే దాన్ని మనం ఆటోమైజ్ చేయడానికి ఒక చిన్న అప్లికేషన్ చేసుకుందాం. మనం అద్భుతంగా ఏరోప్లేన్లో అన్ని సిస్టమ్ ఉంటుంది కదా, అన్ని బటన్స్ నొక్కితే ఏదేదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలా మనం అద్భుతమైన మీనాటు నాడి గురించి ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చేసి పెట్టాను, మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ డౌట్స్ అన్ని కామెంట్ చేయండి. అండ్ లైక్ కొడితే మీరు నచ్చుతుంది అని నాకు అర్థమవుతుంది. సో ఎంతమందికి నచ్చుతుంది నాకు అర్థమవుతుంది, అది నాకు బూస్టింగ్ ఇస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం షార్ట్లీ కలుద్దాం.